త్రియేక దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దైవ లేఖన ధ్యానంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఎండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ బైబిల్ ఆల్సో. లుక్ Gospel according to St. Luke chapter 2 verse 4. And Joseph also went up from Galilee out of the city of Nazareth into Judea to the city of David, which is called Bethlehem, because he was of the house and lineage of David. ఇక్కడ మనం చూస్తే యోసేపు తను దావీదు వంశానికి చెందినవాడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాడు. ఇంతకుముందు ధ్యానాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల మనం నేర్చుకున్న విషయాలు ఎంతమంది విన్నారో ఏదేమైనప్పటికీ మన యొక్క సంఖ్య, మనం దేవుని యొక్క రాజ్యంలో లెక్కించబడాలి. ఆయన పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో మనము లెక్కించబడేటట్లు ఈ లోకంలో మన జీవితంలో ఉండాలి, యేసును వెంబడించాలి అని చెప్పిన ప్రసంగాన్ని మీరు ఇంతకుముందు పోస్ట్ చేసిన వాటిలో చూడొచ్చు. అందులో వివరణగా ఈ మాటలు కూడా ధ్యానించడం జరిగింది. ఏంటంటే యోసేపు వారు ఆ సమయంలో అందరూ ఆ సంఖ్యలో వాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఈ మాట లూకా 2:3 వచనాల్లో చూడొచ్చు. తమ తమ పట్టణాలకు వారిని కౌంట్ చేసుకోవడానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అదే సమయంలో యోసేపు కూడా తను దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి తను దావీదు ఊరు అయినటువంటి ఊరికి వెళ్ళెను, బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అని మనం చూస్తున్నాం. దేవుని లేఖనాలు, ఆయన యొక్క ప్రవచనాలు, ఆయన భక్తుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడినట్లు ఆనాటి ప్రజా సంఖ్య రాయించుకోవడానికి యోసేపు తన భార్య, గర్భవతిగా ఉన్నటువంటి తన భార్య, ఇంతకుముందు లేఖన ధ్యానాల్లో కూడా తెలియజేసినట్లు దావీదు ఎంతో నీతిమంతుడిగా ఉన్నాడు. దావీదు తన యొక్క ఆలోచనలో ఎంతో మంచివాడుగా ఉన్నాడు. మనం చూసాం కదా, ఎన్నో విషయాలు ఆ యొక్క యోసేపు గురించి చెప్పబడడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు మీరు చూడాలని, వినాలని మనం చేస్తున్నాను. యోసేపు ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండి తనపై ఆ నింద వేసుకోవడానికి ప్రయత్నం చేసి రహస్యంగా తను మరియమ్మను అవమానపరచనలక తను ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన దూత ద్వారా తెలియపరిచిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఎవరైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో, దేవునికి లోబడి ఉంటారో, వారి జీవితాల్లో వారు ఒకవేళ వారు మంచిగానే ఆలోచిస్తూనే ఒకవేళ దేవుని చిత్తానికి వేరైపోతూ ఉన్నాడలా దేవుడు వారిని క్రమపరుస్తాడు అనే విషయాన్ని ఆ యొక్క లేఖన ధ్యానాల్లో దాన్ని ధ్యానించడం జరిగింది. ఈ ప్రత్యేకమైన విషయానికి వస్తే ఇదే విషయం కంటిన్యూ అవుతూ ఉంది. యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కనుక బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అక్కడ చెప్పబడిన మాటలు తర్వాత మనం చూస్తాం. 6వ వచనం నుంచి, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డులతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టును. ఇట్స్ లైక్ క్రిస్మస్ మెసేజ్ కదండి, ఏదో క్రిస్మస్ మెసేజ్లా ఉంది. ఎనీవేస్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచే విషయాలు, మొదటిది ఈ ప్రజా సంఖ్య గురించి ఇంతకుముందు పోస్ట్ చేసిన వాటిలో వాటి ద్వారా తెలుసుకున్నది ఏంటి అని అంటే, మనము ఈ లోక ప్రయాణంలో మన పట్టణం ఇది కాదు, మన నివాసం ఇది కాదు, మన శాశ్వత నివాసం ఇది కాదు గనక యేసయ్య మనకు అనుగ్రహించిన తన శిలువ ద్వారా, తన శ్రమల ద్వారా మనకు తిరిగి అనుగ్రహించినటువంటి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించగలిగే భాగ్యమును, ఆ నిత్యరాజ్యంలో ఆయన యొక్క పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము అని చెప్పబడే పరిశుద్ధ పట్టణం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాటలు
ఆ యొక్క అధ్యాయాల్లో, అలాగే 21వ అధ్యాయంలో కూడా చెప్పబడిన పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించగలిగే భాగ్యమును మనం సంపాదించుకోవాలి. అక్కడ మన లెక్క రాయించుకోవాలి. మన అక్కడ లెక్కలలో, అక్కడ సంఖ్యలో మనము కూడా ఉండేటట్లు ఈ లోకయాత్ర, ఈ ప్రయాణం అనేది ఉండాలి. ఇక్కడ ఎంత కష్టమైనా కూడా యోసేపుని మనం చూస్తాం. గర్భవతిగా ఉన్న అక్కడికెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి మనం గమనిస్తే, అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ ప్రసవ దినాలు కంప్లీట్ అయ్యాయి. సో, నియర్లీ మరియమ్మకు 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో యోసేపు ప్రజా సంఖ్య కోసం తను వివాహం చేసుకున్న మరియమ్మను, తనకు ఎలాంటి సంబంధం ఆ యొక్క గర్భంతో లేకపోయినప్పటికీ దేవుని చేత నడిపించబడి, దేవుని చేత తను అర్థం చేసుకొని, తన భార్యను ప్రదానం చేయబడిన మరియమ్మను స్వీకరించి తను ప్రయాణమై వెళ్తున్న సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గర్భిణీ స్త్రీ కదా, కంప్లీట్‌గా 9th మంత్ అంటే చాలా కష్టం కదండీ! అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజాసంఖ్య రాయించుకోవాలి ఖచ్చితంగా. ప్రజాసంఖ్య రాయించుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. మనం కూడా ఈ మధ్య మొన్న ఆ లేఖన ధ్యానంలో కూడా నేను తెలియజేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నా. ఈ మధ్య కాలంలో కూడా ఎలక్షన్స్ జరిగాయి కదా! అందరూ ఓటు హక్కుని వినియోగపరుచుకున్నారు. వారి సొంత ప్రాంతాలకు వెళ్ళిన వారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ కదండీ! అలాగే దేవుని లేఖన భాగాలను మనం గమనిస్తే, ఇక్కడ ప్రజాసంఖ్య వ్రాయించుకోవడానికి యోసేపు, మరియమ్మలు వారి కష్ట సమయంలో వారు బయలుదేరి వెళ్ళారు. అది దేవుని చిత్త ప్రకారంగా వారు అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసిన విషయమే, బెత్లెహేంలో యేసయ్య జన్మించడం అనేది ప్రవచనాల నెరవేర్పు. అక్కడ చెప్తూ ఉన్నారు, ఇంకా చదివిన మాటలు ఉన్నాయి కదా 6వ వచనం నుంచి. సో, పొత్తిగుడ్డలతో చెట్టు ఆయన సత్రంలో పడుకోబెట్టడానికి స్థలం లేదు కాబట్టి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఈ మాటలన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ కాల విషయాలన్నీ కూడా మనకు చాలా వరకు తెలుసు. కానీ ఈ ప్రత్యేక సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాలు, మరలా జ్ఞాపకం చేస్తున్న విషయాలు, ప్రజా సంఖ్యలో వ్రాయబడుట చాలా ప్రాముఖ్యమైన విషయం. పోయినసారి ధ్యానంలో ఈ మాట గ్రహించలేదండి. మరియమ్మకు అప్పటికే ఆమె గర్భవతి, అంత కష్టంలో ప్రయాణం చేశారని నేను తెలియచేయడం జరిగింది. కానీ 9వ మాసంలో, అనగా ఇంకా ప్రసవకాలం దగ్గర పడిపోయే సమయంలో వారు ప్రయాణమై బెత్లెహేం అనే దావీదు ఊరికి వెళ్ళారు అన్నది నేను తెలియచేయలేదు. ఈ ప్రత్యేక సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, ఎంత కష్టమైనా వారు వెళ్ళారు. లేఖనాలు నెరవేర్చబడాలి కదండి, ప్రవచనాలు నెరవేర్చబడాలి, ప్రజాసంఖ్య వ్రాయబడుతూ ఉంది. జీవ గ్రంథంలో మన యొక్క పేర్లు వ్రాయబడాలి. మనకందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్స్లో చెప్పేవాళ్ళు చాలా, జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడాలి. చాలా పాటలు కూడా ఉండేవండి, చాలా పాటలు కూడా ఉన్నాయి సండే స్కూల్లో. జీవగ్రంథంలో పేరు రాయబడాలి. ఎంతమందికి ఆశ ఉంది నిజంగా ఈరోజు? ఎంతమంది అక్కడ లెక్క రాయించుకొని ఇక్కడ ఓట్లు వేశారు, ఇక్కడ మీ యొక్క ఉనికిని మీరు చెప్పుకున్నారు. సరే, ఇది మనకు శాశ్వత రాజ్యం కాదని మనకు తెలుసు, ఇది మన శాశ్వత నివాసం కాదని మనకు తెలుసు. మన శాశ్వత రాజ్యానికి మనం వెళ్ళడానికి యేసయ్యే మార్గంగా నిలవబడ్డాడని మనకు తెలుసు. ఆయన దారిగా మన ముందు ఉన్నాడని మనకు తెలుసు. ఎంతమంది అక్కడ ప్రజాసంఖ్య, మీ సంఖ్య జీవ గ్రంథంలో లెక్కించబడేటట్లు, మీ పేర్లు వ్రాయబడేటట్లు మీరు ఈరోజు ఆలోచన కలిగి ఉన్నారు? ఆ ఆలోచన ఉందా? ఆ ఆలోచన ఉందా? పోగొట్టుకుంటున్నామా ఈ లోకానుసారమైన పరుగుల్లో, ఈ లోకానుసారమైన తాపత్రయాలలో, ఈ లోకానుసారమైన జీవన విధానాలలో, జీవన శైలిలో మనకు నచ్చినటువంటి జీవిత విధానం, మనకు సంతోషం కలిగించే జీవిత విధానాలు ఏది సంపాదించుకుంటున్నాం? ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా చెప్పబడుతున్న మాటలు, వారు ప్రజాసంఖ్య రాయించుకోవడం అంత కష్టపడి వారు ప్రయాణం చేసి, ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం. అది గర్భవతిగా, నిండు గర్భవతిగా ఉన్న మరియ చాలా ప్రాముఖ్యం. యేసయ్య చెప్పిన మాటలు మర్చిపోవద్దు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మనకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. దేవుడు మిమ్మల్ని